సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. సో చాలా వరకు మనం ఎన్నో విధాలుగా విజువలైజేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా చాలామంది కూడా విజువలైజేషన్ వర్కౌట్ అవుతుందా, అది నిజంగా పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు మేడం? సిరి, మీకంటూ ఒక గోల్ ఉంటుంది కదా? ఉంటుంది. సో మీరు కళ్ళు మూసుకొని మీ గోల్ మీ ముందు తెచ్చుకోండి. ఫుల్ క్లారిటీతో మీ గోల్ మీరు కనిపించాలి, దాన్ని మీరు రీచ్ అవ్వాలి. క్లియర్గా ఉందా? అచీవ్ అయిపోయారా? ఎందుకంత స్లోగా చెప్తున్నారు? కొంచెం డౌట్ ఉంది మేడం, అందుకే. ఎందుకంటే విజువలైజేషన్ అనేది మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఒక చిన్న నెగిటివ్ థాట్ విజువలైజేషన్ క్లియర్గా రాకుండా చేస్తుంది. పొందాలని ఉంది, పొందుతాను, కానీ ఆ కానీ అనే వర్డ్ ఉంది చూసారా, మనల్ని అక్కడికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. ఆ డౌట్ కావచ్చు. డౌట్ ఎప్పుడవుతుంది, నిజంగా జరుగుతుందా అనేటటువంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ డౌట్స్ని తీసేస్తామో అప్పుడు మనకు విజన్ చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే దీనికి మనకి ఏం కావాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అంటే మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా అంటే లేదు అని కాదు అక్కడ విషయం. ఆ యొక్క గోల్ మీద ఒక స్మార్ట్ గోల్ అనేది ఉండాలి. స్పెసిఫిక్గా ఆ గోల్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. ఇది అంటే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా నేను దీనిని రీచ్ అవ్వాలి అనేటటువంటి ఒక గోల్ మీకు ఉండాలి. స్మార్ట్ గోల్ అంటారు. ఆ స్మార్ట్ గోల్ అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క ఈ టైంలో నేను దానిని రీచ్ అవ్వాలి. దానిని రీచ్ అవ్వటానికి మీ యాటిట్యూడ్స్ని మీరు మార్చుకోవాలి, మీ టైంని మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, మీ మెమరీని మీరు పెంచుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు రిసోర్సెస్ని వెతుక్కుంటూ ఉండాలి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి. నేను విజువలైజేషన్ చేస్తున్నాను, వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు? మీ గోల్ని మీరు స్మార్ట్ గోల్గా మార్చుకున్నప్పుడు. ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో నా ఖచ్చితమైన సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన ఈ విశ్వానికి కృతజ్ఞత. పర్టికులర్గా ఈ టైంలో నేను పెట్టుకున్నటువంటి దానిని నేను రీచ్ అవ్వుతాను అనేటటువంటి నమ్మకాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకున్నప్పుడు అది క్లారిటీ ఉంటుంది. అప్పుడు భయం ఉండదు. ఎందుకనంటే మీ గోల్ మీద మీకు కరెక్ట్ అవగాహన ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏ మార్గంలో ప్రయాణించాలి, ఎంత టైం తీసుకోవాలి, దీనికి నేను ఏం పాటించాలి, రోజు నాలో ఎలాంటి మార్పులు రావాలి, నాలో వచ్చిన మార్పులు దేనికి నాంది పలుకుతున్నాయి అని గమనించగలగాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఈజీ థింగ్. మనం ఏదనుకుంటే అది అయిపోతుంది అని అంటే ఎందుకు అయిపోతుంది? అక్కడ దేనికోసం అయిపోతుంది? నువ్వు దానిని ఫీల్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అన్లెస్ అని అంటే నువ్వు దాన్ని ఫీల్ కాకపోతే నువ్వు అది వర్కౌట్ కాదు. నేను మొన్న ఒక వీడియో చూశాను చిరంజీవి గారిది, విజయ్ దేవరకొండ చిరంజీవి గారి ఇంటర్వ్యూలో. సార్, మీకు చిన్నప్పటి నుంచి ఇలా అవ్వాలని మీరు అనుకున్నారా అంటే, ఒక్కసారి ఒక స్వీట్నెస్కి అలవాటు పడినప్పుడు దాన్ని మరీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కదా. చిన్నప్పుడు ఆయన ఎప్రిషియేట్ చేసినటువంటి విషయాలు, ఆయన వేసిన నాటకాలు, జనాలు ఆయన్ని ఎప్రిషియేట్ చేయడం అవి తను బాగా ఆకర్షించింది. సో అది తను కావాలి అని అనుకున్నారు. సో ఆ హ్యాపీనెస్ని తను పొందాలి అని అనుకున్నారు కాబట్టి రీచ్ అవ్వగలిగారు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గోల్ నేను రీచ్ అవుతానా లేదా అనే డౌట్ని పక్కన పడేసి రీచ్ అవుతాను, రీచ్ అయితే నేను ఇంత బాగుంటాను, రీచ్ అయితే నేను ఇంత బాగుంటాను, ఇలా ఉంటుంది నా లైఫ్ అని మీరు ఊహించుకున్నప్పుడు అది రియలిస్టిక్గా మనం చూడగలం. దీన్ని నేను ఇలాగే పాటిస్తే ఒక ఉన్నతమైన స్థాయిని చేరుకుంటాను ఖచ్చితంగా. మీకు మీరు చెప్పండి 100%. ఎప్పుడైతే నేను ఇదే స్ట్రీమ్లో ఫాలో అవుతూ ఉంటాను, ఇలాగే ఇదే పాజిటివిటీతో నేను బయలుదేరుతాను,
ఖచ్చితంగా నేను రీచ్ అయిపోతాను. ఒక 100 కిలోమీటర్స్ నేను ప్రయాణించాలి, ఆల్మోస్ట్ 10 వెళ్ళిపోయాను కదా, ఇంకా 90 ఉంది. 90 కాదు 19 ఉంది. దీనిని కూడా నేను చాలా ఈజీగా రీచ్ అయిపోతాను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ మీలో ఉన్న ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి. సో విజువలైజేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఫ్రీక్వెన్సీ, ఇంప్రూవ్ యువర్ వైబ్రేషన్స్. ఓవరాల్గా ఫీలింగ్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. నేను చాలా ఫీల్ అయ్యాను ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాన్ని నేను చాలా ఫీల్ అయ్యాను అని ఇప్పుడు నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నావు? ఆ ఫీలింగ్స్ నీలో ఉన్నాయి కాబట్టే కదా. నాకు చాలా భయం వేసింది, ఆ భయము అనే ఫీలింగ్ నీలో ఇంకా ఉంది కాబట్టే నీకు అది తెలుస్తుంది. సో విజువలైజేషన్కి చూడగానే కళ్ళ ముందు కనబడుతుందండి అని అంటే అది ఉట్టిది. మీరు ఫస్ట్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ అప్పుడు క్లియర్గా కనబడుతుంది, అప్పుడు నేను ఒప్పుకుంటాను. పిక్చర్ని క్లియర్గా చూడాలని అంటే ఇప్పుడు ఒక హీరో గురించి మనం మాట్లాడాలంటే వాళ్ళ గురించి ఫుల్ క్లారిటీ ఉండాలి మనకి, ఉండాలి. అలాగే మరి మన గోల్ గురించి కూడా ఒక స్మార్ట్ గోల్గా మనం పెట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం మనలో ఉంటుంది. ఎందుకనంటే నీ గోల్ని నువ్వు చాలా స్మార్ట్గా తయారు చేసుకున్నావు, చాలా అందంగా రూపుదిద్దుకున్నావు, చాలా చక్కగా రూపుదిద్దుకున్నావు. అది ఒక పగటి కళ కాదు, మనకి మన జీవిత ఆశయం అది. సో ఆ జీవిత ఆశయాన్ని మనం చేరుకుంటున్నామనంటే దానికోసం మనం కొంత వర్క్ అనేది చెయ్యాలి. ఎవరు ఎన్నన్నా అనియండి, ఎవరు ఏమన్నా చేసుకోనియండి, ఎప్పటికైనా కానివ్వండి నేను రీచ్ అవుతాను అంతే అని స్ట్రాంగ్ బిలీఫ్ని మనం పెట్టుకున్నప్పుడు విజువలైజేషన్ బాగా వస్తుందండి. ఈ ఫీలింగ్స్ అనేవి కలగాలి అని అంటే ఎవ్రీ సెల్ దానికి కోఆపరేట్ చేయాలి, స్పందించగలగాలి. అందుకే మనసు, బుద్ధి, శరీరం 3 కూడా ఏకీభవంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఫీలింగ్స్ అనేవి కలుగుతాయి. కొంతమంది అబ్బాయి నాకేం ఫీలింగ్స్ లేవండి, ఫీలింగ్స్ లేవంటే వాళ్ళకి దాని మీద అవగాహన లేనట్టే కదా. నాకేం కనిపించట్లేదు, కనిపించదు. ఎందుకు కనబడుతుంది? నువ్వు దాన్ని ఆస్వాదించాలి అని నీకు లేనప్పుడు నీకెందుకు కనబడుతుంది? నువ్వు ప్యూర్గా ఆస్వాదించాలి అని నువ్వు మనసులో అనుకున్నప్పుడు నీకు కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒక గోల్ అనుకున్నారు, మీరు నిజంగా దానిని రీచ్ అవ్వాలి అని ఎవరు ఎన్నన్నా చెప్పనియండి, ఏమన్నా చేయనియండి, ఎప్పటికన్నా కానివ్వండి, నేను దానిని రీచ్ అవ్వాలి. ఇది మీ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. సో దానికి మీకు ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎంతైతే మీరు ఫీల్ అవుతారో అంత విజువలైజేషన్ బాగుంటుందండి. సో మరి విజువలైజేషన్ గురించి కావచ్చు, లేదు అంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి కాన్సన్ట్రేషన్తో అనుకునే వాళ్ళు మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అందులో ఏమేమి చెప్పబోతున్నారు? మెడిటేషన్ ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ అయిందండి క్లాసు. ఇంకో 2-3 డేస్ వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకటే చక్ర 6 డేస్ కంటిన్యూ అవుతుంది. ఇది బ్రహ్మముహూర్తం అని. సో చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ విజువలైజేషన్ చేసుకుని మన గోల్స్ని మనం రీచ్ అవ్వచ్చు. మెయిన్గా మెడిటేషన్ అనేది ఫిజికల్, మెంటల్ హెల్త్ కోసం. సో మిమ్మల్ని మీరు స్టాండ్ చేసుకోగలిగితే మీరు ఏ పనన్నా సాధించగలుగుతారు. మీలో ఉన్న శక్తి మీరు తెలుసుకోగలిగితే దేన్నైనా సాధించగల శక్తి మీలో ఉంది అని ఫస్ట్ నమ్మగలగాలి మనం. అది నమ్మినప్పుడు మనం దానిని అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్లాసెస్ విషయానికి వస్తే ఆల్రెడీ విజువలైజేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం మనం. అయితే ఈ మంత్ 19th నుంచి అంటే కమింగ్ సాటర్డే నుంచి మనం గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, వాటర్ గ్లాస్ టెక్నిక్స్ అండ్ హోపోనోపోనో టెక్నిక్స్ మీద 21 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. టైమింగ్స్ వచ్చేసి 8:20 to 9:20 నైట్. ఓకే. సో ఈ క్లాసెస్లో ఏంటంటే అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు వాడాలి, హోపోనోపోనో ఎందుకు చేయాలి, విజువలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వాటర్ గ్లాస్ టెక్నిక్స్ని ఎలా వాడాలి, దాని మీద క్లాసెస్ రన్ అవుతాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.